కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న రోజుల్లో ఇంకా కంప్యూటర్ అంటే ఏంటో తెలియని పిల్లలు మన ప్రాంతంలో ఉన్నారు. మన ప్రాంతంలో మొదటిసారిగా కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మీ పిల్లల కొరకు లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్స్ ని మీ ముందుకు తీసుకొచ్చింది. మీ పిల్లల భవిష్యత్తునే కాదు, మీ స్థితిగతులనే మార్చడానికి కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మరెన్నో ప్రోగ్రామ్స్ ని మీ ముందు ప్రవేశపెట్టింది. డైలీ 45 మినిట్స్ కేటాయించండి. మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయండి. మా అడ్రస్ కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, చెట్టు కింద బడి వెనుక, కుర్చేడ్ రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ నందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ప్రత్యేక సమావేశం ఈరోజు శనివారం జరగగా ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ హాజరు కావడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ప్రసంగిస్తూ చదువు అంటే తనకెంతో ఇష్టమని, విద్యార్థుల చదువులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేస్తానని స్టూడెంట్స్ హర్షధ్వానాల మధ్య తెలిపారు. డాక్టర్ గుట్టిపాటిని, డాక్టర్ కడియాల లలిత సాగర్ను మర్యాదపూర్వకంగా నిర్వాహకులు సత్కరించారు. నాకు కూడా ఆకలేస్తుంది. 1 మినిట్ మాట్లాడతాను, అందరం కలిసి ఫోన్ చేద్దాం. ఇవాళ ఈ స్కూల్ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించిన స్కూల్ ఫ్యాకల్టీకి, అడ్మినిస్ట్రేషన్కి, ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన పెద్దలకు, ప్రముఖులకు, పిల్లలందరికీ నమస్కారాలు. నేను ఈ స్కూల్కి ఆల్రెడీ 2 సార్లు వద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఫైనల్లీ ఇవాళ కుదిరింది. నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో కొంత టైం స్పెండ్ చేయటం. నాకు చదువు అంటే చాలా ఇష్టం. సో చదువుకునే పిల్లల దగ్గరికి రావడం అంటే, ఆ ప్రోగ్రామ్స్కి నేను చాలా ఇష్టపడతాను. మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు, మన దగ్గర నుండి ఎవ్వరూ లాక్కోలేని ఆస్తి అంటే అది చదువు అని. సో నన్ను ఎప్పుడు బాగా చదువుకోమని చెప్పేవాళ్ళు. నేను చాలా కష్టపడి రోజు ఉదయం 6 నుంచి రాత్రి 11 దాకా ఇంటర్లో చదువుకొని ఫ్రీ సీట్లో MBBS చేరాను. ఇప్పటికీ కూడా ఎంత డాక్టర్గా బిజీ ఉన్నా, పాలిటిక్స్లోకి వచ్చాక బిజీ ఉన్నా కూడా నేను అట్లీస్ట్ వారంలో 2-3 రోజులైనా మా బాబుకు చదివిస్తాను. అది మా వారికి నచ్చదు, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను చదువులో అని కొంచెం నన్ను కంట్రోల్ చేస్తూ ఉంటారు. బట్ నేను చదువు అనేది మన భవిష్యత్తును మార్చేది చదువు. అది నేను గట్టిగా నమ్ముతాను. నేను మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను. ఇందాక పిల్లలు ఎంతో చక్కగా చదువు గురించి డాన్స్ చేశారు ఒక పాటకి, చదివే లక్ష్యం, చదివే గమ్యం అని. మీ అందరూ అది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు కష్టపడేది మన కోసం, పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అనేది మనం మనసులో పెట్టుకొని, చదువు కొంచెం కష్టంగా ఉన్నా, ఇష్టం లేకపోయినా మీరందరూ చదువుకొని మంచి పొజిషన్స్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శి నియోజకవర్గం ప్రజల వరకు చదువుకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులున్నా నేను మొదటి ప్రాధాన్యత ఇస్తాను వాళ్ళకి హెల్ప్ చేయడం. సో ఇది మీ అందరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ జరిగే PTM విషయానికి వస్తే, మన ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలన్నింటిలో ఒకే రోజున ఇలా ఒక మెగా PTM అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ సమావేశమయ్యేలాగా ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇది ఒక ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఒక గుడ్ స్టెప్ అని నేను అనుకుంటాను. ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఎలా ఉంటుందనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. విద్యా వ్యవస్థని, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి అతీతంగా బలోపేతం చేయడానికి తీసుకుంటున్న అడుగులు ఇవి. గతంలో ప్రభుత్వ పాఠశాలలంతా చిన్నాభిన్నమయ్యాయి. ఆ లోపాలని సరిచేసుకుంటూ, అట్లాగే ఇప్పుడు ఉన్న పాఠశాలని బలోపేతం చేసి
ఉంది. మన నియోజకవర్గంలో కూడా పాఠశాలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇందాక ప్రిన్సిపల్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. వాటన్నిటిని అట్లాగే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఒక లిస్ట్ చేసుకొని మీ అందరూ నాకు సహకారం అందిస్తే మనం కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి స్కూల్స్ని డెవలప్ చేసుకుందాము. మీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నన్ను వచ్చి కలవండి. అండ్ ఇందాక అకాడమికల్గా కానీ స్పోర్ట్స్లో కానీ స్కాలర్షిప్లో కానీ చాలామంది మంచి ప్లేసెస్ సాధించారు. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మనమందరము కష్టపడి మంచి స్థానానికి వెళ్ళి మన తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు.